తెలంగాణ వాసులారా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల లాభాల వర్షం కురుస్తుంది. మీ గ్యాస్ సిలిండర్ కోసం 500 ఇప్పటికే మీ ఖాతాలో ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు ఊరట కల్పించేందుకు ముందుకొస్తుంది. ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం శరవేగంగా పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇటీవల గృహజ్యోతి పథకం అమల్లో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అర్హత ఉన్న కుటుంబాలకు 500 రూపాయలకే ఇప్పటికే చాలామంది ఉచిత విద్యుత్ను అనుభవిస్తుండగా గ్యాస్ సబ్సిడీపై సందేహాలు నెలకొన్నాయి. తెలంగాణ పౌర సరఫరాల శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. మహాలక్ష్మి కింద 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం 18.86 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని పొందారు. కొంతమంది ఇప్పటికే తమ 2వ సబ్సిడీ సిలిండర్ను ఏప్రిల్ 13 నాటికి పొందుతున్నారు. ఎంపికైన 39.33 లక్షల మంది లబ్ధిదారులలో 21.29 లక్షల మంది సబ్సిడీలను పొందారు. 59.97 కోట్లు మీరు మీ ఎల్పిజి సబ్సిడీని అందుకున్నారని నిర్ధారించుకోవడానికి మీ ఎల్పిజి సర్వీస్ ప్రొవైడర్కి మీ ఆధార్ కార్డ్ని లింకు చేయండి మరియు మీ బ్యాంకు ఖాతా ఆధార్తో లింకు చేయబడిందని నిర్ధారించుకోండి. మీ సబ్సిడీని అందుకున్నారో లేదో తనిఖీ చేయడం చాలా కష్టం. www.mylpg.inని సందర్శించండి మరియు మీ ఆధారాలతో లాగిన్ చేయండి. మీ గ్యాస్ కంపెనీని ఎంచుకొని మీ సిలిండర్కి సబ్సిడీ ఉందో లేదో చూడటానికి సిలిండర్ బుకింగ్ హిస్టరీని వీక్షించండి. పై క్లిక్ చేయండి. సిలిండర్ బుకింగ్ హిస్టరీపై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా మీ ఫిర్యాదు నెంబర్ను విచారించడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 55కి కాల్ చేయండి.